వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. జులై సినిమా తరహాలో చోరీ చేసేందుకు యూట్యూబ్లో వీడియోలు చూసి ఫ్లైట్లో హైదరాబాద్ నగరానికి చేరుకున్న ముఠా నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించారు రాజస్థాన్ మరియు హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర పాత నేరస్తులు. ఈ నెల 2న రావిర్యాలలో జరిగిన ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. నిందితుల్లో 5 నిందితులను ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేయగా మరో 5 పరారీలో ఉన్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకి వెల్లడించారు. రాయగడలో జరిగిన ఏటీఎం అఫెన్స్ లో 29 లక్షల రూపాయలు పోయడం జరిగింది. చాలా ప్రికాషన్స్ తీసుకొని ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ కమిటింగ్ అఫెన్సెస్ దిస్ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ వాళ్ళు చేయడం జరిగింది. ఇది రాజస్థాన్ అండ్ హర్యానా బార్డర్ లో ఉన్న ఏరియాస్ లో క్రిమినల్స్ వీళ్ళు ఇంతకుముందు కూడా ఇటువంటి అఫెన్స్లు చేయడం జరిగింది. 6 అఫెన్స్లు చేస్తారు ఆల్రెడీ. డిఫరెంట్ స్టేట్స్ లో, ఒడిశాలో, ఆంధ్రప్రదేశ్ లో, మన రాష్ట్రంలో, ఇంతకుముందు విశాఖగూడలో కూడా 2022లో ఒక అటెంప్ట్ చేస్తారు. దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్ లో కూడా అఫెన్సెస్ చేస్తారు వీళ్ళు. ఇటువంటి గ్యాంగ్ చాలా ప్రికాషన్ తీసుకొని చేసిన గ్యాంగ్ ను మా అధికారులు పట్టుకోవడం, ఇది మా ప్రొఫెషనల్ కమిట్మెంట్ కి, మా టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద జాబ్ కంటెంట్ కు నిదర్శనం. దీనికోసం నేను మహేశ్వరం డిసిపి గారి టీమ్ ని, అలానే సిసిఎస్ డిసిపి గారి టీమ్ ని, ఆర్ టెక్ టీమ్ ని, దెన్ అందరు ఆఫీసర్స్ ని నేను అభినందిస్తున్నాను. ఇది ఎలా అంటే, మీకు ఈ కేసులో ఫస్ట్ అక్యూడ్ రాహుల్ ఖన్నా ఉన్నాడు. ఇతను పట్టుబడ్డప్పుడు ఇంతకుముందు వేరే కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఎవ్రీ టైం అరెస్ట్ అవుతున్నా అని చెప్పేసి ఆయన ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ లాగా కుంటూ వెళ్ళడం, వీడియో దాంట్లో రికార్డ్ అయితే ఇది వేరే నేరస్తుడు, ఇతను రాహుల్ ఖాన్ కాదు అనుకుంటారనే విధంగా డిపిక్ట్ చేస్తాడు. కానీ కమిటెడ్ చేసే అఫెన్స్. దాంట్లో ఒక వెహికల్ థెఫ్ట్ చేసి దాని తర్వాత అఫెన్స్ చేస్తారు. దీంట్లో వీళ్ళు అరెస్ట్ కావడం జరిగింది. అంటే రాహుల్
ఖాన్ అతను అరెస్ట్ అయ్యాడు అప్పుడు. దెన్ ఒడిశాలో కూడా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను కూడా వీళ్ళు దొంగతనం చేసి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం దానిలో చేశారు. అలా అయిన తర్వాత దే ఆర్ ఇన్ జైల్ 2024 లో అయిన తర్వాత ఫర్ లాంగ్ టైమ్ ఇన్ జైల్. లేటర్ ఆన్ బయటకు వచ్చిన తర్వాత మన ఎస్బీఐ మన రాఘవేంద్ర దగ్గర ఈ అటెంప్ట్స్ చేసి 29 lakh rupees తీసుకెళ్ళడం జరిగింది. వెళ్తూ అటెంప్ట్ తర్వాత వెళ్తూ మైలాపల్లిలో కూడా ఒక అఫెన్స్ చేశారు. అంతేకాకుండా మన వనపర్తి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక అఫెన్స్ చేశాడు. మన దగ్గర ఉన్నటువంటి నేరస్తుడు వనపర్తి డిస్ట్రిక్ట్ చేశాడు. వాళ్ళకు కూడా మేము పీటీ వాళ్ళని తీసివేసి వీళ్ళను తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తారు. సైబరాబాద్ పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేశాం. సైబరాబాద్ పోలీస్ కూడా ఇతన్ని వీళ్ళను పీటీ వాళ్ళ తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళ కేసులో ఇంట్రాగేట్ చేస్తారు. ఇలా one aspect we will tell, a lot of policing is happening in our commissionerate limits. About 65 to 70 teams every day visible policing లో మన ఏరియాలో తిరుగుతాయి. ఏఆర్ వచ్చిన అధికారులు కూడా ఒక సిస్టమేటిక్ గా లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ లో ఉన్నటువంటి మెలకువలు ఏం తెచ్చుకోవాలి, ఒక క్రిమినల్ పట్టుకోవాల్సిన అవసరాలు ఏంటివి, ఏం అబ్జర్వ్ చేయాలి అని ఒక కాంప్రిహెన్సివ్ ఇంక్లూజివ్ పాలసీలో మేము ఏఆర్ ఓన్లీ ఆర్మ్డ్ రిజర్వ్ పనులే కాదు, సివిల్ పోలీస్ చేసే అఫెన్సెస్ డిరెక్షన్ లో కానీ ప్రివెన్షన్ లో కానీ టెక్నాలజీ యూటిలైజేషన్ లో టెక్ టీమ్స్ లో కానీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేయాలనే ఒక కాంప్రిహెన్సివ్ ఇంక్లూజివ్ పాలసీలో ఎఫర్ట్స్ పెడుతున్న మూలంగా కన్వెన్షనల్ అండ్ ట్రెడిషనల్ పోలీసింగ్ ఉన్నటువంటి మెథడాలజీని అడాప్ట్ చేసుకుంటూ టెక్నాలజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కూడా తీసుకుంటూ మా టీం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి హర్యానా, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో నుంచి ఉండి ఇక్కడ వచ్చి అఫెన్స్ చేసిన గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఒక విలేజ్ లో ఒక ఇటువంటి అఫెన్స్ చేసే గ్యాంగ్ గా తయారైనారు. వీళ్ళంతా బ్రదర్స్ కూడా, సిబ్లింగ్స్ ఉన్నారు. వీళ్ళు అలా చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు నేరస్తుడు ఉన్నాడు మనకు ఈ రాహుల్ ఖాన్ అని. ఇతను మన పహాడీ షరీఫ్ లో ఇంతకుముందు మెకానిక్ షెడ్ లో పనిచేస్తాడు. ఇంకా వేరే అతను పటాన్ చెరువులో పనిచేస్తాడు. లోకల్ ఏరియాలో పనిచేస్తున్నట్టు చేసి ఆ లోకల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని రిమోట్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ పైన ఇటువంటి దాడి చేసి దొంగతనం చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎం తో పాటు హెచ్డిఎఫ్సి ఏటీఎం కూడా ఈ దొంగతనాలు చేశారు. దిస్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ మన దగ్గర సెకండ్ నాడు అఫెన్స్ చేసింది. మనం 21st ఈ మంత్ సెకండ్ చేసింది. ఇప్పుడు చేసిన దాంట్లో 23 days లో మనము పట్టుకున్నాం. ఈ అఫెన్స్ అయిన తర్వాత ఈ అఫెన్స్ డిటెక్ట్ చేయడంతో పాటు మనము మైలాదేవిపల్లిలో ఆ రోజు జరిగిన అఫెన్స్ లో కూడా వీళ్ళు సేమ్ అక్యూజ్డ్ ఆ కేసు లో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు మెయిన్ అక్యూజ్ లో పేర్లు చెప్తాను. రాహుల్ ఖాన్, ముస్తకిల్ ఖాన్, వాహిద్ ఖాన్, షకీల్ ఖాన్, సర్ఫరాజ్. వీళ్ళు 5 నేరస్తులు ఈ అఫెన్స్ లో మనం పికప్ చేసాం. ఇంతకుముందు షారూక్ ఖాన్ ఇంతకుముందు చేసిన అఫెన్స్ లో వైజాగ్ జైల్లో ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడు. వీళ్ళు గెట్టింగ్ ఆన్ పీటీ వారెంట్. సో 6 అక్యూజ్డ్ మనం ఉన్నారు. వేరే వాళ్ళని మనం తొందరలో పట్టుకున్నాం. అది ఈ వాళ్ళలో ఉన్నటువంటి భగన్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నటువంటి కారు తీసుకొని వచ్చేసి ఈ అఫెన్స్ లో క్రైమ్ వెహికల్ గా వాడారు కాబట్టి ఆ వెహికల్ కూడా మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో అఫెన్స్ చేయాలని చెప్పి కొంగర్కల ప్రాంతంలో వీళ్ళు మూవ్ అవుతూ, ఎందుకంటే ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ ను వీళ్ళు చేస్తున్నారు. ఆ మూవ్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఆల్రెడీ వీళ్ళ టీమ్స్ అక్కడ ఇన్ఫార్మింగ్ సిస్టమ్ ని అక్కడ ఉన్నటువంటి దీప్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ అండ్ నివాబ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తో ఇన్ఫార్మెంట్స్ తో రెగ్యులర్ ఇంటరాక్షన్ లో మనము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళ మూవ్మెంట్స్ తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఈ క్రిమినల్ డజన్ ఆఫ్ బౌండరీస్ he can commit any offense, and police also will have same kind of interstate cooperation, interstate coordination, and nationwide police is having all that kind of interaction with each other.
దానివల్ల ఎటువంటి కేసు అయినా ఎంత మెథడాలజీ టెక్నాలజీ డైవర్ట్ చేస్తూ ఎంత విధంగా అయినా చేసినా అనుకున్నా కానీ మనం పట్టుకోవడానికి సమర్థమైనటువంటి అధికారులు ఉన్నారు, మెథడాలజీ ఉంది మన దగ్గర. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు, ఫస్ట్ ఎంటైర్ అఫెన్స్ టుక్ ప్లేస్ ఇన్ 3 minutes. 3 minutes లో అఫెన్స్ చేసి మళ్ళీ కారులో కూర్చున్నారు. దాని తర్వాత వాళ్ళు ఆ ఏరియాలో రెక్కి చేస్తూ డిఫరెంట్ రూట్స్ వెళ్తూ మిస్లీడ్ చేసే విధంగా ప్రవర్తించారు. వాళ్ళు కొన్ని టెక్నిక్స్ వాడారు. ఆ టెక్నిక్స్ వాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ టెక్నిక్స్ అన్నిట్లో కూడా వి గాట్ సమ్ ఎవిడెన్స్ టు ఎస్టాబ్లిష్ దర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ కేస్. అట్లా వీళ్ళని మనము పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడ ఇంతకుముందు అఫెన్స్ చేశారంటే ఐ టోల్డ్ 2022లో మన కుషాగూడలో అటెంప్ట్ చేసిన పాటు వేరే నేరాలలో కూడా వాళ్ళను ఇన్వాల్వ్ అనేది మనం బ్యాకప్ తీసినాం. అంతేకాకుండా ఈ న్యూట్రలైజ్ చేసాం. వీళ్ళందరినీ మనము ఇన్ని కేసులు ఉన్నారు కాబట్టి సెటిల్ తెలుగు మీడియా. సో దే విల్ బి దిస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ మనము చాలా రోజుల వరకు జరగకుండా ఉండే విధంగా చేసాం. బట్ వన్ థింగ్, ఈ విలేజెస్ లో ఉన్న వాళ్ళంతా ఉన్న అక్కడ యూత్ కలిపి అఫెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పిన 7 అఫెన్సెస్ లో ఒకటే టీం పార్టిసిపేట్ చేయలేదు. ఆ ఊర్లో ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకొని అఫెన్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం దే విల్ డూ సమ్వన్ ఎల్స్ హూ ఇస్ అవైలబుల్ ఇన్ దిస్. ఎంటైర్ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏటీఎం సెంటర్స్ పైన అటాక్ చేసి ఇలా గ్యాస్ కట్టర్స్ యూటిలైజ్ చేసి కట్ చేసి దెన్ మనకు కెమెరాలో చిక్కకుండా వచ్చేసి. బట్ వీ హావ్ లాట్ ఆఫ్ మెథడాలజీ. ఎంటైర్ ఏరియా ఈస్ నౌ ఫిటెడ్ విత్ కెమెరాస్ అండ్ వాట్ ఎవర్ రూట్ టు టేక్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై అండ్ లొకేట్. ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో కెమెరాను బ్లాక్ చేస్తే డిటెక్ట్ కాము పట్టుకోవడం అనుకుంటే దట్ ఈస్ దేర్ లివింగ్ ఇన్ ఫాల్స్ కాన్షియస్నెస్. Actually, we have met many CC cameras, many where community also participating, and we have some cameras not working, we getting them repaired. So continuous ga watch undi ma offices nunchi cameras mida. So whatever the way they try to subvert the plans and whatever the way they circumvent or whatever the way they mislead the police investigation, we are there to get them. This is the effort put in by all our officers. I appreciate them. They really slogged a lot. For last 20 days, they have been on this case only. Then we got this very good detection. I appreciate all the officers involved in this. They will be rewarded suitably. Thank you. Any question? ఇంతకుముందు దొంగతనం చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ మెంబర్ ఆఫ్ కార్నే వాడుతున్నారు యాక్టర్స్. ఎస్ ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, బదన్ ఖాన్ ఈ కార్ వెహికల్ ఓనర్ అతను డూయింగ్ ఇట్. యాక్చువల్లీ అలామా కూడా అయింది దీంట్లో. కమ్యూనికేషన్ అవన్నీ సిస్టమ్ ఉంది. బట్ కట్ చేయడంలో మెథడాలజీలో కట్ కాకుండా విధంగా ఏటీఎం సెంటర్స్ ని ఇంకా స్ట్రాంగ్ వేలో చేయడం, ఇంత ఈజీగా అఫెన్స్ అయ్యే విధంగా ఉండకుండా 3 minutes లో అఫెన్స్ చేసి పారిపోయే విధంగా ఉండకుండా we have been interacting with the bank officials. They are also हमारा I'll tell for you in Hindi. Okay, sir. So हमारा Maheshwaram zone officers and हमारा crime DCP everyone put in hard work for last 20 days. परसेवरेंस से काम कर रहे हैं. इससे अच्छा केस डिटेक्ट किया हम एटीएम ऑफेंडर्स का. वो इंटरस्टेट गैंग काम किया हो, उसमें सभी करो, हम उनको पकड़ जरूर विल गेट देम. Whatever the way they try to do these offences, we got sufficient technology. Press meet so early in the morning. Okay, sir. सब सारे देते चेंज. और